హైదరాబాద్ గోరక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులను అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి కోరారు. ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి బాలకృష్ణ గురుస్వామి లక్ష్మీనగర్ లో మాట్లాడారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి పాత బస్తీకి అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులను రక్షించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో గోవులను రక్షించాలని తమ ఫౌండేషన్ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డీజీపీ రవి గుప్తాలను కలిసి విన్నవించామని తెలిపారు. ముస్లిం కూడా మత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవులను వధించడం భుజించడం మానుకోవాలని బాలకృష్ణ గురుస్వామి కోరారు. నమస్కారం. మేము అఖిల భారత గోసేవా ఫౌండేషన్ నుంచి గోహత్యలు ఆపాలని, గోరక్షణ చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవి గుప్తా గారికి, హైదరాబాద్, సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనర్ల గారికి కూడా మేము విజ్ఞప్తి చేశాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ, అదేవిధంగా దూడలను కానీ, ఎద్దులను కానీ ఎట్టి పరిస్థితుల్లో చంపడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా పంపించారు. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ, దూడలను కానీ, ఎద్దులను కానీ హత్య చేయొద్దు. ఒకవేళ 14 సంవత్సరాలు దాటిన ఎద్దులైతే అది ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫైడ్ చేసినదైతే అది ఒక గవర్నమెంట్ గోవధశాలలో మాత్రమే వాటిని వధించడానికి, అది కూడా ఒక సైంటిఫిక్ గా దానికోసం రీసెర్చ్ చేయడానికి మాత్రమే. गाय को काटना मना है। मोहम्मद प्रवक्ता ने वो भी बोला था कि गाय को భగవద్గీత, ఖురాన్ మరియు బైబిల్లో కూడా చెప్పడం జరిగింది. గోవులను హత్య చేయడం మహాపాతకమని ప్రతి ఒక్కరికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మన బాధ్యత, మన ధర్మం. ఈరోజు రాజ్యాంగంలో రాసిన ప్రకారం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ గారు కూడా సహకరిస్తామని మనకు చెప్పారు. కాబట్టి और एक हमारे मुसलमान भाइयों को हमारा अखिल भारत गौसेवा फाउंडेशन से आपको एक रिक्वेस्ट कर रहा हूं, ये गाय एक जानवर नहीं है, ये गाय हमारा जान है। ये गाय एक प्राणी नहीं होता, ये गाय हमारा प्राण है। ऐसे प्राण को अभी हमारा देश में हम सब मिलजुल कर रह रहे। सेक्युलर कंट्री के हिसाब से आपके त्योहार में हम आ रहे, हमारे त्योहार में आप आ रहे। जैसा कि हम सब मिलके ये देश में एक सेक्युलर के ये अपन फैला रहे। एक बात सोचिए, हमारा मजहब में ये गाय के पूजा करते, ये हमारा मजहब में पूरा देश भर में एक साइंटिफिक रीजन है गाय को बचाने का। ये गाय है तो आपका बच्चे भी सभी जने खुशी से और सेहतमंद रह सकते हैं। एक बार सोचिए, ये हिंदू के जो हम लोग ये गाय को गावस्य विश्वस्य मातरा, गाय पूरा विश्व भर में गाय नहीं तो कोई भी नहीं रहता। इसलिए आप सोचिए, आगे के पीढ़ी आपको सभी मुसलमान ये गाय को नहीं खाते, थोड़े जने खाते। ये गाय को खाने से भी आपको बहुत टॉक्सिक पहुंच जा सकता है। कहीं को बोलते हो गाय